శ్రీమాత్రే నమ. అమ్మ జయ గురుదేవ్. మనం నామము 51 సర్వావరణ భూషితాలు అమ్మవారిది సితాభా చెప్పానమ్మా, సరాభా చెప్పాను. సరాభా అంటే రవము, నాదము. ఆమె నాదస్వరూపిణి, అన్నిటికీ కూడా ఆకృతిని ఇచ్చినది కాబట్టి ఇది సర్వయంత్ర స్వరూపిణి కూడా అయింది అని చెప్పాను. పిపిలికాది బ్రహ్మ పర్యంతము కూడా ఈ రవ అనేది ఏదైతే, రవ అంటే నాదము నుంచి వచ్చిన శబ్దం. ఇప్పుడు గొడి గంట ఉంది, గంట కొట్టడం రవ, అంతే కదా. అది ఎలా వస్తుంది నాదము? అట్లా రవం. అర్థమైందమ్మా? రవము అంటే నాదము, నాదస్వరూపిణి కాబట్టి ఈ రావమే మాతృకా బీజాలైనవి. మళ్ళీ ఈ మాతృకా బీజాలన్నీ కూడా సర్వ యంత్ర స్వరూపిణి అయింది. అంటే అంత సృష్టికి ఒక రూపాన్ని కల్పించింది. అలానే సర్వనామ రూప స్వరూపిణి. ఆ రూపాలే కాకుండా ఇప్పుడు మనుషులు, జంతువులు, పశువులు, ఇట్లా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, విభజనలు ఉన్నాయి కదమ్మా. సృష్టి అంటే మనమే కాదు కదా, ఇంకా ఎన్నో అనేక జీవరాశులు ఉన్నాయి కాబట్టి నామరూపములు, పక్షులు, చేపలు ఇట్లా అంటున్నాం కదా. మరి దానికి కూడా ఒక గుర్తింపు ఉండాలి కదా. అలా నామరూప సృష్టి చేసింది కాబట్టి ఇది ప్రాణగాయత్రి అయింది, అంతే కదా. మన చైతన్యవంతం అయ్యాము అంటే, మాట్లాడుతున్నాము అంటే అది ప్రాణగాయత్రి. ఈ రకంగా ఈ సరావ అనేది నేను ఇతపూర్వం క్లాస్లో చెప్పాను. ఇప్పుడు మూడవది రసన. రసన అంటే ఏంటంటే అమ్మవారి యొక్క గుప్త నామము. రసన అనేది చాలా జాగ్రత్తగా వినండి అమ్మ. చాలా గొప్ప గొప్ప అర్థాలు, పరమార్థాలు. అర్థం వేరు, పరమార్థం వేరు. పరమార్థము అంటే ఏంటంటే అమ్మ, సృష్టికి చివర మూల ప్రకృతి గురించి తెలుసుకునేది పరమార్థము. ఆ పరమార్థం నుంచి మనమందరం పుట్టాం కాబట్టి మనం అర్థవంతమైన మనుషులం, అర్థవంతమైన సృష్టి అని. ఈ రెండిటికి పైన ఉన్నది పరాత్పర. అది ఎప్పుడూ రహస్యమే. మనందరం ఎక్కడి నుంచి వచ్చాము అనేది మూల ప్రకృతి తెలుసు, కానీ ఆ మూల ప్రకృతికే మూల ప్రకృతి ఏది? పరాశూన్యం. అది రహస్యం. సో ఇక్కడ రసన అంటే ఏమిటో తెలుసుకుందాం. అంటే మూల ప్రకృతి అంటే బిందువు మూల ప్రకృతి అమ్మ. దీనికి మళ్ళీ మూలం ఏది? పరాశూన్యం. ఈ 9 ఆవరణాల్లో ఉన్న శ్రీచక్రానికి మూలం ఏది? బిందువు అంటున్నాం. అంటే ఇప్పుడు నీకు అది మూల ప్రకృతి అయింది. ఆ మూల ప్రకృతికి మళ్ళీ మూల ప్రకృతి అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చింది? పరాశూన్యం నుంచి వచ్చింది. అదే స్వయంభూగా వచ్చింది. కామేశ్వర రూప పరమాత్మగా ఇద్దరు వచ్చారు. బిగ్ బ్యాంగ్ థియరీ. నాదం నుంచి వచ్చారు. ఆ నాదము బిందువు అయింది. ఆ బిందువే మూల ప్రకృతి. అదే శ్రీచక్రంలో ఉన్న శివపార్వతుల యొక్క బిందువు. రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా. అది మూడయింది, విశ్వయోని అయి సృష్టి చేసింది. అంటే అర్ధ సృష్టి, శబ్ద సృష్టి, అలా అన్నమాట. అదనమాట మీరు తెలుసుకోవాల్సింది. రసన అంటే మూడవది జీవహాగ్రము పైన వాణి రూపంలో నాట్యము చేసే నాదస్వరూపిణి. ఇక్కడ రసన అంటే నాలిక అని కాదు. అన్నిటినీ మనం నాలుకతో రుచులు చూస్తాం కదా, అది కాదు. జీవాగ్రము పైన వాణి రూపంలో అంటే శబ్ద రూపంలో. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, నాలుక అటు ఇటు తిరుగుతోందే గాని అది వాణి. మాటలు కనిపించట్లేదు కానీ ఆ రూపంలో నాట్యం చేస్తున్నాయి మాటలన్నీ కూడా. అనగా జీవాగ్రము పైన వాణి రూపంలో నాట్యము చేసే నాదస్వరూపిణి ఆమె. ఇప్పుడు నీ భావాలు, ఊహలు, ఆలోచనలు, అనుభూతులు
అన్నిటికీ కూడా ఈ నాదమే అక్షర రూపంలో వైఖరి నుంచి మాటలుగా బయటికి వస్తుంది. ఏమ్మా? ఈ నాదము లేదనుకోండి, నీ ఊహలు ఆలోచనలకి ఎట్లా నువ్వు హౌ డు యూ ఎక్స్‌ప్రెస్? ఏనన్నా? హౌ డు యూ ఎక్స్‌ప్రెస్? ఏమ్మా? ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తావు? భాష అనేది ఉండాలి గదా! ఈ నాదం అనేది ఉంటేనే గదా! అది అక్షరం అదే పరాపశ్యంతి మధ్యమ వైఖరి ఎక్కడో మూలాధారంలో ఉన్నది పశ్యంతి అయి అంటే బొడ్డు దగ్గర, హృదయంలోనేమో మధ్యమ అయి నోటి నుంచి వస్తుంది నాదం. అవునా? మనం అంటుంటాం కదా, కడుపు నుంచి మాట్లాడుతున్నామండి, కడుపు నుంచి ప్రేమగా మాట్లాడుతున్నాము అని అంటుంటాం కదమ్మా. ఇదే అది నోటి దాకా రావాలి అంటే ఎలా? రసన. అమ్మవారు నాద స్వరూపిణిగా ఉంటుంది. ఆ తల్లి దయ వలన నువ్వు మాట్లాడగలుగుతున్నావు. యు ఆర్ ఎనేబుల్ టు ఎక్స్‌ప్రెస్ యువర్ వ్యూస్. యువర్ థాట్స్, ఎమోషన్స్, ప్యాషన్స్ ఇవన్నీ కూడా ఎట్లా బయటికి నువ్వు వ్యక్తపరుస్తావు? ఈ అమ్మవారి కృప వలన. రసన అంటే ఆ తల్లి అక్కడ ప్రతి సృష్టిలోనూ కూడా, ప్రతి జీవిలోనూ కూడా రస రూపంలో ఉంటుంది అని. ఉట్టి నాలిక అని మాత్రమే కాదు, నాలుక పైన నర్తించే సమస్త భాషా భావ సముదాయం అంతా కూడా రసనా స్వరూపం. నువ్వు మాట్లాడే మాటలు, అది ఇంగ్లీష్‌లో మాట్లాడు, తమిళ్‌లో మాట్లాడు, ఇంగ్లీష్‌లో ఏ భాషలో పక్షులు గాని, పక్షులకు ఒక భాష ఉంది, జంతువులకు ఒక భాష ఉంది, మానవులకు ఒక భాష ఉంది. అవునా? 84 లక్షల జీవరాశులన్నీ వాటి భాషల్లో మాట్లాడుకుంటాయి. అవునా? కోయిలుంది. నువ్వు కూహు అంటే అది కూడా కూహు అంటుంది. దానికి ఆ భాష అర్థమైంది కాబట్టి మళ్ళీ ప్రతిస్పందిస్తోంది. అర్థమైందా? ఏంటో మరి దాని భాష మనకు అర్థం కాదుగా. అదేమంటే అది అంటాం మనం. ఏమ్మా? సో ఇక్కడ ఏంటంటే ఈ సమస్త భాషా వాంగ్మయం ఇదంతా కూడా అమ్మవారు సమస్త భాషా భావ సముదాయం అంతా కూడా రసనా స్వరూపం. అదంతా రసనా స్వరూపం. అందుకే నువ్వు ఈ రసమును పట్టి నీ మాట ఎంత తీయగా ఉంటుంది, అబ్బా కటువుగా ఉంటుందండి వాళ్ళు మాట్లాడితే, అబ్బా వాళ్ళు మాట్లాడితే చల్లదనంగా ఉంటుందండి, ఏంటోనండి పెడసరిగా మాట్లాడతారు అని మీరు అంటున్నారే, ఇదంతా ఆ రసము యొక్క ప్రభావం. కొందరి మాటలు తీయగా ఉంటాయి. అవునా? రస అంటే అదనమాట. నాదము రసాయి నీ యొక్క అక్షరానికి, నీ భావానికి అక్షరాకృతినిచ్చి నీ నోటి నుంచి చెప్పిస్తుంది అమ్మవారు. అది రసన అంటే అదనమాట. నా తీసివేస్తే అది రసస్వరూపం అవుతుంది. ఏమ్మా? రస నా కదమ్మా. ఆ నా తీసేసావనుకో ఏమవుతుంది? ఆవిడ రసస్వరూపం అవుతోంది. ఏమ్మా? లోపల గాని, బయట గాని. అంతేగా? ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావు అనుకో, భాష రూపంలో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నావు. అది బయటికొచ్చింది. అవునా? సో, ఈమె ఏ రూపంలో ఉంటుంది? రసస్వరూపంలో ఉంటుంది. ఏ సంగీతం గూడా చివరికి హ్మ్. రసంగానే మారుతుంది. ఏమ్మా? రాసలీల మన యొక్క అనుభవాలు గూడా చివరికి ఏమవుతాయి? రసం అవుతుంది. ఆనంద జీవితాన్ని గడిపానండి అంటాడు. అంటే అది రసం అన్నమాట. నవరసాలు ఎన్నో కష్టాలు పడ్డామండి. చివరికి మేము రస ఇప్పుడు పీస్‌ఫుల్ లైఫ్ వి ఆర్ లీడింగ్ పీస్‌ఫుల్ లైఫ్ సార్ అంటుంటాం. అంటే ఏంటి అక్కడ? అది రస. బయట గాని, లోపల గాని. నువ్వు లోపలే ఆనందంగా ఉన్నావనుకో, హ్మ్. అది లోపలి ఆనందం. రస అది. రస. అబ్బా! వాడు తన్మయత్వంలో ఆనందం వాడిలో వాడే ఆనందపడుతున్నాడండి అంటుంటాం. రస అంటే నా తీసేస్తే. అది రసస్వరూపం అవుతుంది. అంతేకాక
జిహ్వ అన్నది మానవుని యొక్క లోపలి సర్వభావములకు వికారములకు గుర్తు. ఈ జిహ్వ అనేది ఏదైతే ఉందో నీ అన్ని భావాలకి, అలానే భావాలకి, వికారాలకి, ఇప్పుడే చెప్పాను కదా, ఊహలకి, ఆలోచనలకి, ఏదైనా కూడా ఇది ఈ జిహ్వ సర్వభావములకు, వికారములకు గుర్తు. అదే చాపల్యానికి మొదటి గుర్తు అన్నమాట. జిహ్వ చాపల్యం అండి అంటుంటాంగా, అది చాపల్యానికి గుర్తు. కాబట్టి జిహ్వ చాపల్య స్వరూపిణి అమ్మవారు. జిహ్వ చాపల్య స్వరూపిణి అమ్మవారు, ఈ నాద స్వరూపిణి అమ్మవారు ఈ రసన అనే నామంలో ఆ తల్లి ఏమిటి, జిహ్వ చాపల్య స్వరూపిణి అవుతుంది. అదనమాట. అంటే నీ చాపల్యానికి గుర్తు అన్నమాట. నువ్వు ఏది ఊహిస్తే దాని రసముగా మారి అది లోపలైతే లోపల, బయటికి అయితే బయటికి. అదనమాట ఆ యొక్క జిహ్వ చాపల్యానికి గుర్తు అన్నమాట. కొందరికి స్వీట్ అంటే ఇష్టం, కొందరికి కారం అంటే ఇష్టం. దీన్ని బట్టే కదా అమ్మవారికి ఈ రసన అనే దాన్ని మనం మనసులో పెట్టుకొని అమ్మవారికి జిహ్వ స్వరూపం కాబట్టి ఈ తల్లి ఏమిటి, జిహ్వ చాపల్య స్వరూపిణి కాబట్టి అమ్మవారికి మనం ఏం చేస్తున్నాం, నవరాత్రులు కానీ ప్రసాదాలన్నీ కూడా స్వీటు, హాట్స్ మరి నైవేద్యం పెడుతున్నారా లేదా, దానికి గుర్తది. స్వామివారి ప్రసాదం లడ్డు తిన్నామంటే నీ జీవితం కూడా స్వీట్గా ఉంటుంది. ఏమా మరి ఆయన అమ్మవారు రసస్వరూపిణి కాబట్టి ప్రసాదం కాదనకూడదు అంటారు. ఏమా మంచి ఊహలు అంటే దివ్య సంస్కారాలు, దివ్యానుభూతులు ఈ ప్రసాదం వల్ల నీకు కలుగుతాయి. తీసుకోకపోవడం జీవ చాపల్యము ఇవన్నీ ఉంటాయి. ఇవి తొలగి అమ్మవారి జిహ్వ స్వరూపిణి యొక్క ఆ రసము అనేది నీలోకి వస్తుంది. భక్తి రసము అంటాం కదా, భక్తి ఎప్పుడు పుడుతుంది, ఆయన ప్రసాదం రోజు తింటే ఆయన మీద భక్తి పుడుతుంది. అవునా? అట్లా అన్నమాట. ప్రసాదాలకిను ఈ రసన అనే దానికి ఇంత కనెక్షన్ ఉంది. అంటే ఏంటంటే సంబంధం ఉంది, అనుసంధానం ఉంది అని. అంతేగాని అమ్మవారు అవన్నీ తింటుందని కాదు అక్కడ. ఆమె రసన. ఏమా అది నైవేద్యం పెడతారనమాట. ఆ స్వరూపానికి పెట్టినప్పుడు మనకి ఈ జిహ్వ చాపల్యం, ఏవైతే జీవ చాపల్యాలు పోయి దివ్య చాపల్యం వస్తుందని, దేవుడి మీద భక్తి వస్తుందని. అప్పటి వరకు స్విగ్గీల నుంచి తెప్పించుకుందామా, జొమాటోల నుంచి తెప్పించుకుందామా, అవి తిందాం ఇవి తిందాం అనే జిహ్వ చాపల్యం ఉంది. ఇది అమ్మవారి చాపల్యం అవుతుంది. అదే దివ్య సంస్కారాలకి దారి తీస్తుంది అని ఈ రసన అనే నామంలో మీరు గుర్తుంచుకోండి. అందుకే ఎప్పుడు చాలా మంది అంటుంటారు, జీవితంలో అన్ని పోగొట్టుకున్నామండి, ఏముందిలేండి, ఏదో గుడిలో కూర్చొని ఏదో ప్రసాదం పెడతారు తిని హాయిగా అక్కడే మఠంలో ఎక్కడో అక్కడ మూల కృష్ణారామ అనుకుంటూ పడుకుంటే అయిపోయింది అని అంటుంటారే. ఇదే నామం రసన అంటే. ఎందుకంటే అదే ప్రసాదాలు తింటూ తింటూ వాళ్ళు కూడా ఏంటంటే ఆ దివ్య సంస్కారాల్లోనే ఆ రసానుభూతి పొందుతూ ఉంటారు. మనం వెళ్ళాం అనుకోండి, ఏదైనా గుడికి పుణ్యక్షేత్రానికి వెళితే చూడండి, మహా అయితే ఒక రోజు 2 రోజులు బాగా ఎంజాయ్ చేస్తాం. అవునా? 3వ రోజు వెంటనే ఇల్లు గుర్తుకొస్తుంది. అక్కడ బాధ్యతలు, పనులు అన్నీ గుర్తుకొస్తాయి. మనం అక్కడికి వెళ్ళినా, దేవుడి గుడిలో వెళ్ళినా కూడా మనకి ఫోన్లు వస్తూనే ఉంటాయి. జీవచాపల్యం ఎక్కువగా. అవునా? సో పెద్దగా మనకేంటంటే అక్కడ 1 రోజు 2 రోజులే ఆ అమ్మవారి మీద భక్తి. మళ్ళీ కొండ దిగాము అంటే మళ్ళీ మన జీవచాపల్యం మొదలు. అదనమాట. మరి ఎప్పుడూ అక్కడే ఉండి జీవితాలని తరింపజేసుకునే వాళ్ళు మరి వాళ్ళనేమనాలి. అవునా? యోగులు, బైరాగులు అందరినీ చూస్తాం కదమ్మా అక్కడ మనందరం. ఎప్పుడైనా క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు, షాపింగ్లు చేసినప్పుడు అలా తిరుగుతూ ఉంటారుగా గుంపులుగా యోగులు, వీళ్ళందరూ కూడా బైరాగులు, వీళ్ళందరూ సన్యాసులు, వీళ్ళందరూ స్నానాలు చేసుకుంటూ రావటం,
బట్టలు ఆరేసుకోవటం. అవునా? ఇట్లా ఇవన్నీ దృశ్యాలు చూస్తామే. మరి వాళ్ళు అంతా రసన. వాళ్ళకి భోజనం ఎవరు పెడుతున్నారు స్వామి అంటే ఎవరు పెడతారు? అన్నదానం దగ్గరికి వెళ్తారు, తీసుకుంటారు, ప్రసాదంగా భావిస్తారు, తింటారు, మళ్ళీ వచ్చి కూర్చుంటారు. అది రసన. ఆ చాపల్యమే ఉంది గానీ వాళ్ళకి అది జీవ చాపల్యం లేదు. దైవ చాపల్యమే. ఎందుకంటే అక్కడ ఇంకే చాపల్యాలకి వాళ్ళు లోను కారు. మనం ఏంటంటే జీవితంలో ఎన్నో వ్యవహారాలుంటాయి గాబట్టి మనకి అన్నిటి మీద చాపల్యమే. ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి అనుకుంటూ తిరుగుతూనే ఉంటాం. అది పొందే వరకు మనకి మనశ్శాంతి ఉండదు. అది. సో, ఇంతుంటుందమ్మా రసన అంటే.